అమ్మ నమస్కారం. నమస్కారం. చాలా మంది నరదిష్టితోని బాధపడతా ఉంటారు. కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళకు, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళి ఇంటికొచ్చినప్పుడు గూడా, అయ్యో! నీరసంగా ఉంది, నాకేదో అయింది. చాలామంది దిష్టి కొంతమంది ఉప్పుతో తీసుకుంటారు. అయినప్పటికీ కూడా కొంతమందికి పోనివి కూడా ఉంటాయి. అవును. చాలా గట్టిగా ఉంటాయి. సో, అలాంటి వారికి ఏ రెమెడీ చెప్తారు మీరు? అంటే ఇప్పుడు నరదిష్టి అనేటప్పుడు చాలా మందులు అసలు భయపడతారు. బయట ఏదైనా పార్టీ, ఫంక్షన్‌లో ఏదైనా వెళ్ళాలన్నా, అవును. లేదు ఎందుకంటే ఆ నరదిష్టి తాకితే ఏమైతుందంటే అస్సలు ఆరోగ్యం బాగుండదు. అది నిజమే. ఇప్పుడు దీంట్లోంచి బయటపడడానికి అంటే ఇది మనకు ఎట్లా చేసుకోవాలంటే, ఇప్పుడు కొన్ని వచ్చి ఏమైతుందంటే ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత నరదిష్టి అనేది వాళ్ళకి అట్లా వచ్చిందని చెప్తూ ఉంటారు. హ్మ్. అంటే మా రిలేటివ్స్ ఒకరు వచ్చారండి ఇంటికి వచ్చి మా ఇల్లంతా చూశారు. అసలు ఆయన వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఆరోగ్యం బాలేదు. అవునవును. అప్పుడు ఒక రెమెడీ చేయాలి. సరే వీళ్ళు బయట వెళ్ళి వచ్చినప్పుడు ఎవరో పర్టికులర్‌గా ఒక వ్యక్తి వెళ్ళి వస్తున్నారు ఫంక్షన్‌కి అట్లా. సో, తన కొరకమే బాలేనప్పుడు అది ఒక రకంగా రెమెడీస్ ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు మనం నరదిష్టి అనేది ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు చాలా పవర్‌ఫుల్ అన్నమాట. అంటే ఓకే. మనకు ఉన్న దాంట్లోనే కంటి చూపుకున్న పవర్ వేరే దేంట్లో ఏం లేదు హ్మ్. చెప్పాలంటే. హ్మ్. కంటితోనే ఇప్పుడు భగవంతుడిని కూడా మన అసలు మన కంట్రోల్ దేవుడిది ఎక్కడ కూడా మనం అసలు గట్టిగా ప్రయత్నం చేసుకొని దేవుని కంటితో చూసి స్వామి వారిని అంత గట్టిగా మొక్కితే ఓకే. నిజంగా చెప్పాలంటే ఆ! అంత రిజల్ట్ ఉంటుంది. ఓహో! ఆ! ఆ కంటిగా అంత పవర్. హ్మ్. ఇప్పుడు మనం గట్టిగా మొక్కుని అసలు ఆ కంటితో వాళ్ళ పాదాలను చూసుకుంటూ దేవుడి పాదాలు హ్మ్. అసలు స్వామి నువ్వే నాకు అసలు అన్ని అట్లా అని చెప్పి శరణాగతి అయిపోతాం. అవును. అప్పుడు ఏమైతుందంటే మనకు ఆ వైబ్రేషన్ ఆటోమేటిక్‌గా మన కంటి ద్వారా తొందరగా వస్తది. హ్మ్. అందుకే చెప్తారు తమిళ్‌లో గురు పార్క కోడి నన్మే అంటారు. ఆ! అంటే గురు పెద్ద ఒక పొజిషన్‌లో ఉండేవాళ్ళు వాళ్ళు మనం చూస్తేనే చాలన్నమాట. యెస్. అవును. సో, అంత ఒక మంచి వైబ్రేషన్ ఉంటది. హ్మ్. అదే కానీ 2 విధంగా ఉంటుంది. ఒకటి వాళ్ళు చూసే చూపు నెగెటివ్‌గా ఉంటే అవును. వాళ్ళకి అసలు రివర్స్ అయిపోద్ది. నరదిష్టి అయితుంది. అవును. అంతే. అంటే చూపు వచ్చి 2 విధంగా తీసుకోవాలి. ఒకటి చెడు, ఒకటి మంచిది. అవును. చెడు అనేది ఏందంటే వీళ్ళకి అసలు ఆరోగ్యం బాగాలేకుండా పోవడము. సో, ఇప్పుడు ఒక తల్లి వాళ్ళ పిల్లల్ని చూసేది. వాళ్ళ బిడ్డని చూస్తే అసలు మంచి రకమైన చూపుతో చూస్తది. యెస్. ఆ బిడ్డ ఇంకా బావుంటారు. వాళ్ళ పిల్లలు బావుంటారు అట్లా. అదే వచ్చి వాళ్ళు శత్రువులు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వచ్చారు. వాళ్ళ పిల్లల్ని ఒక రకంగా చూడడం. అంటే వేరే వాళ్ళు చూసే చూపు గాని, సొంత తల్లి చూసే చూపు గాని చాలా ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. డిఫరెంట్ ఉంటది. సో, అప్పుడు ఏమైతుందంటే వాళ్ళు చూసే చూపు అనేది నరదిష్టి తాకుతది బయట వాళ్ళ చూపు. హ్మ్. సో, ఇప్పుడు ఎట్లా చూస్తారంటే కొంతమంది చాలా మంచి వాళ్ళే ఉంటారు. హ్మ్. మాక్సిమం కొంతమందికి ఏమైతుందంటే, అబ్బా! వీళ్ళు ఎంత తొందరగా ఎంత పెద్దగా అయిపోయారు, ఎంత ఎదిగిపోయాడు అసలు. మా బాబు ఇంకా చిన్నగానే అలానే ఉన్నాడు. ఇట్లా కూడా అంటారు. అవును. కానీ అది కొన్ని రోజులు ఏమైతుందంటే వాళ్ళ బాబుకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అవును. అట్లా అది దిష్టి. అసలు అదే దృష్టి. అయితే హ్మ్. ఇవంతా మనం బయట పడాలి అంటే తప్పకుండా పడవచ్చు. సరే. ఒకటి ఇంట్లో ఎవరైనా వచ్చి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్ అయితుంది అనేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి వశీ సాంబ్రాణి అని ఒకటి ఉంటుంది. ఓకే. అది కొన్ని మూలికలతో తయారు చేస్తారు. వశీ సాంబ్రాణి పూజ స్టోర్‌లో దొరుకుతుందా? దొరకొచ్చాము ఇక్కడ. హ్మ్. బట్ అది వశీం అనేటప్పుడు ఏమైతుందంటే కొన్ని మన పూజలు చేసి పంపించేది కొన్ని ఉంటది. లేదు కొంతమంది దొరికితే అవి తీసుకోవచ్చు. అది మూలికలతో చేసినదన్నమాట. కొన్ని ఓకే. వశీ మూలికలతో హ్మ్. చేసి దాని తర్వాత దాన్ని మూలిక సాంబ్రాణి అని కూడా అంటారు. ఓకే. ఆ వశీ మూలికలు అనేటప్పుడు ఏమైతుందంటే అలాంటి సాంబ్రాణి వేసినప్పుడు ఇంట్లో ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత నరదిష్టి ఎక్కువ ఉందంటే హ్మ్. దాన్ని వేస్తున్నప్పుడు ఏమైతుందో ఆ దిష్టి తొలగిపోతది. యెస్. ఇంకొకటి ఏందంటే వాళ్ళ ఇంట్లో అసలు కల్లుప్పుతో అది హ్మ్. ఇంట్లో ఏమేమి చేయాలంటే ఇంట్లో అసలు వాళ్ళ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు సో అది తప్పకుండా కల్లుప్పుతో చేసేది ఉంటుంది వాటర్లో మిక్స్ చేసి. యెస్. సో ఈ 2 విషయాలు వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఇలా జరుగుతుందంటే ఈ 2 విషయాలు చేయవచ్చు. ఇంకా బయట వీళ్ళు పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్ళి ఎవరో ఒక వ్యక్తి ఇంట్లోంచి ఇప్పుడు హస్బెండ్, వైఫ్ వెళ్తారు. వాళ్ళిద్దరికీ అసలు బాలేదు హ్మ్. అనేటప్పుడు యెస్. ఏ ఫంక్షన్‌కైతే వెళ్ళి వచ్చారో, హ్మ్. ఎప్పట్లోంచి వాళ్ళకి బాలేదని ఒకసారి చెక్ జేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు పర్టిక్యులర్‌గా ఈ ఎన్ని రోజులు వాళ్ళు సఫర్ అవుతున్నారు. అసలు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఆ వైబ్రేషన్ అసలు ఎళ్తే బాలేనట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. హ్మ్. సో, అప్పుడు వాళ్ళ నేమ్ వాళ్ళు ఓకే. ఎవరి వల్ల ఇట్లా సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలిసిపోతది. వాళ్ళు హ్మ్. చూసే చూపులోంచే కనిపిస్తాయి కదా! వీళ్ళు మంచిగా మనని అనుకోని చూస్తారా? లేదు అవును. వాళ్ళకి ఈర్ష్యతో చూస్తున్నారని. ఖచ్చితంగా. సో, అలా అనేటప్పుడు ఏమైతుందంటే హ్మ్. వాళ్ళ ఇంట్లో ఒక నిమ్మ పండు తీసుకోవాలి. ఓకే. తీసుకొని దాని తర్వాత ఏందంటే ఆ నిమ్మ పండులో వాళ్ళ నేమ్ రాయాలి. ఎవరైతే వీళ్ళు అసలు నిమ్మపండు పేరు. నిమ్మపండు మీద పేరు. పేరు ఎవరు పేరు అంటే వీళ్ళు ఎవరు నరదిష్టి అంటే వీళ్ళు చూసే చూపులు ఎవరిదైతే బాగలేదు. హ్మ్. వీళ్ళు ఈర్ష్యతో చూస్తున్నారు. సో, వాళ్ళ నేమ్ దాని మీద రాసి తర్వాత ఏందంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న
అసలు చౌరస్తా దగ్గర ఉంటుంది. లేదనంటే ఇప్పుడు మనం ఏంటంటే 3 రోడ్లు జాయిన్ అవుతుంది. అవును, అది చౌరస్తా. చందిన్ అంటారు, అవును, ముచ్చందిన్ అంటారు. అవును. సో అక్కడ వెళ్ళి తీసుకెళ్ళి వేయవచ్చు అనమాట. అక్కడ తీసుకెళ్ళి పడేసి వచ్చేవాళ్ళు. ఎప్పుడంటే ఈవినింగ్ 6 తర్వాత ఓకే. చీకట్లో. సో అది ఎప్పుడు ఎవరికైతే తాకిందో వాళ్ళకి ఎప్పుడు హెల్త్ బాగాలేదో, సో ఎవరి మీద వీళ్ళకి అనుమానం ఉందో వాళ్ళ చూపు వల్లదా ఇట్లా అయిందంటే, సో జస్ట్ వాళ్ళకి అదేం చెడు అనేది కాదు, వాళ్ళలో ఉన్న నెగిటివ్ అనేది వెళ్ళిపోతాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే అది ఒక 3 తిప్పు వాళ్ళ ఫేస్ని తిప్పి తీసుకెళ్ళి అక్కడ పడేసి వచ్చి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో ఇలా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఏమవుతుందంటే ఎవరు వల్ల నరదిష్టి తాకిందో అది పోతుంది. ఓకే. సో ఇది వచ్చి ఏమవుతుందంటే బయట వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఉన్న ఇష్యూస్. కొంతమందిలో ఏమవుతుందంటే వాళ్ళు ఎంత చేసినా కానీ నెగిటివిటీ అనేది వెళ్ళలేదు, అసలు ఎప్పుడు వాళ్ళ వల్ల నరదిష్టి వల్ల అప్పుడప్పుడు సఫర్ అవుతూ ఉన్నామంటే అప్పుడు ఖచ్చితంగా జాతకం చూపించుకోవాల్సిందే. సరే, ఎందుకు అట్లనంటే వాళ్ళు ఆ నరదిష్టితో పాటు వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది, అంటే బ్లాక్ మ్యాజిక్ అట్లాంటిది కూడా. సో అప్పుడు జాతకం చూడాలి, చూసి టోటల్గా క్యూర్ చేసుకోవాలి వాళ్ళు. సో అప్పుడు మనకు రిజల్ట్ అనేది బయటపడుతుంది. ఎందుకంటే లేదని అనుకోండి, నరదిష్టి వల్ల ఎన్నో విషయాలు సఫర్ అవుతుంటాయి. హెల్త్ అనే కాదు, ఫైనాన్షియల్ విషయం కూడా బాధపడుతూ ఉంటారు. అవును. ఒక వ్యక్తి ఒకరు మాట్లాడారు, వాళ్ళ రిలేటివ్స్ ఒక అతను వచ్చారంట. యాక్చువల్గా ఒక పెద్ద కంపెనీ పెట్టి నడిపిస్తున్నారు. అతను వాళ్ళ రిలేటివ్స్ ఒక ఆయన రాగానే ఆ బోర్డుని చూసి చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ అట్లానే బోర్డునే చాలాసేపుగా చూస్తున్నాడు అనమాట వాళ్ళ రిలేటివ్స్ ఒక అతను. అది చూస్తూ ఉండగానే సడన్గా ఆ బోర్డు కింద పడిపోయింది. అప్పట్లోంచి వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ చూడండి, అంటే ఎంత దిష్టి దోషం ఉంది. అక్కడ నుంచి అసలు బిజినెస్ సెట్ అవ్వలేదు, వీళ్ళకి వచ్చే కస్టమర్లు అసలు రావట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అసలు చూడండి వాళ్ళు అక్కడ రావడం ఏంది, తన ఆ బోర్డు నుంచి అంటే ఒక జస్ట్ ఒక 2-3 మినిట్స్ డైరెక్ట్ దాన్ని చూస్తూ ఉంటే అది ఆటోమేటిక్ కింద పడుతుందండి. ఇన్ని ఇయర్స్గా ఏ ఇష్యూ లేదు, బాగానే ఉన్నారు కదా. ఆ నరదిష్టి చూడండి, అందుకని వాళ్ళు చెడు చూపుతో చూస్తారు. అలానే కూడా కొన్ని మందులు ఏమవుతుందంటే వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు బాగుండకూడదు అన్నప్పుడు కొన్ని మంత్రాలు చదివి దాన్ని చూస్తున్నప్పుడు కూడా అది ప్రాబ్లం వస్తుంది. సో అట్లా కూడా జరుగుతాయి. అందుకే అట్లా ఉన్నప్పుడు తప్పకుండా మనం రెమెడీ ఫాలో అవుతూనే రిజల్ట్ ఉంటుంది. సో నార్మల్ గా నరదిష్టి అనేది తొలగిపోవడానికి 2 సొల్యూషన్స్ చెప్పాను నేను. సో ఒకటి ఇంట్లో ఎలా చేయాలనేది, అంటే వశీమూలిగా సాంబ్రాణి ఉంటుంది అది ఒకటిని. తర్వాత ఏంటంటే ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ అట్లా సాంబ్రాణి మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇవ్వగలుగుతారా? ఇస్తాం. అది ఏంటంటే మనది ఒక మండల పూజ జరిగిదా వస్తాయి, అంతే, ఒట్టిగా రాదు. ఎందుకంటే అంత ఒక్కొక్క మూలికకు ఒక్కొక్క సిద్ధర్లు ఉంటారు, అంటే వాళ్ళు వశీయం చేసింది అనమాట. అట్లా వచ్చే వశీకరణ మూలికలతో చేసిన సాంబ్రాణి మంది ఉంటుంది. అది 10 రోజుల్లోనే ఇంట్లో అంత రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి బిజినెస్ అసలు ఒకరు చేస్తున్నారు, ఏం అసలు నడవట్లేదు, ఆ 10 రోజుల మూలిక సాంబ్రాణి వాళ్ళు ఇచ్చింది వేసామంటే 10 రోజులనే ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సూపర్. అంత పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది మనది, ఆ మూలిక యొక్క అంత పవర్ అది. సో అలా పంపిస్తారు. సో అట్లా కావాలనే వాళ్ళు చాలా మందిలో అవి వేసిన 10 రోజులు మనకేమనిపిస్తుంది అంటే కొంచెం అవి వేసిన వైబ్రేషన్ ఇంట్లోనే తెలిసిపోతుంది, 10 రోజుల్లోనే తెలుస్తుంది. కంటిన్యూగా వేయాలి అయితే. సో మొత్తానికి బయటికి వెళ్ళినప్పుడు నరదిష్టి తగిలితే ఇంట్లో చేసుకునే రెమెడీ ఏంటి, అదేవిధంగా ధూపం కూడా మీరు ఇచ్చే ధూపం కూడా ఎలా వేయడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి పోతుందని చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. అదేవిధంగా నరదిష్టి, నరఘోష లేకపోతే వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు వీసా రాకపోవడం, లేకపోతే అమెరికాలో ఉండి కొన్ని సందర్భాల్లో జాబ్ పోయిన వారు కానివ్వండి, లేకపోతే విపరీతమైన వ్యాపారంలో నష్టపోయినప్పుడు కానివ్వండి, ఇలాంటి వాటికి చక్కటి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే కింద తనుష్క గారి నెంబర్ అయితే కనిపిస్తూ ఉంది. సో మేడంకి కనుక మీరు కాల్ చేసినట్టయితే ఏ సమస్య నుండి అయినా బయటపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేడం దానికి తగినట్టు రెమెడీస్ కూడా చెప్తారు. సో చాలామంది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా పంచుకున్నారు, మనం ఇందాకైతే కొన్ని కాల్స్లో కూడా చూస్తున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో మేడం చెప్పే పూజ కానివ్వండి, రెమెడీ కానీ చేసినట్టయితే ఖచ్చితంగానే మనం అతి తక్కువ సమయంలోనే దాని నుండి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మేడం అయితే ఆన్లైన్ అపాయింట్మెంట్లోనే అందుబాటులో ఉంటారు, ఎందుకంటే కొన్ని కారణాల చేత ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అయితే ఇవ్వడానికి సమయభావం లేక మేడం కూడా కొన్ని సందర్భాల్లో అక్కడిక్కడ ట్రావెల్స్లో ఉండడం వల్ల ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటారు. కాబట్టి ఆన్లైన్లో మీరు అప్రోచ్ అవ్వచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి నేరుగా మేడంతోనే మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.